Audio Jungle. ముత్యం 45 సంవత్సరాల ముఖ్యమైన వ్యక్తి గంజాల గ్రామానికి చెందిన అతను 1వ తారీఖు ఈ తల తిప్పడము, వాంతులు, తలనొప్పి రావడము, కొంచెం మెడసిరలన్నీ గుంజడంతో ఇక్కడ లోకల్ ఒక న్యూరో హాస్పిటల్ కి వెళ్ళిండట. అయితే 3 రోజులు అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాడు. 3వ రోజు సాయంత్రం నుంచి కొంచెం అయినా స్పృహ కోల్పోవడం జరిగింది. అంటే కాన్షియస్ లెవెల్స్ తగ్గుతున్నాయి. అంటే మామూలుగా మనం కాన్షియస్ లెవెల్స్ ని 15 నంబర్ వరకు కౌంట్ చేస్తే ఆయనకు 6-7 వరకు వచ్చేసినాయి. సో అక్కడ న్యూరో ఫిజిషియన్ ఏం చేసిందంటే, నిర్మల్లో మనకు డాక్టర్ సచిన్ అని మన స్వప్న హాస్పిటల్ న్యూరో సర్జన్ ఉన్నాడు కాబట్టి, సార్ మీరు ఏమైనా సర్జరీ చేయగలుగుతారా, మరి ఎమర్జెన్సీ అయితే నిజామాబాద్ కానీ హైదరాబాద్ కానీ పంపించాలి, నేను మీరు ఒకవేళ చేస్తానంటే మీ దగ్గరికి పంపిస్తానని చెప్తే రాత్రికి రాత్రి అదే రోజు 4వ తారీఖు రోజు 9-10 గంటలకు వెళ్ళి చూసి అప్పటిదప్పుడు ఇక్కడ షిఫ్ట్ చేసుకుని అనస్థీషియా డాక్టర్ మత్తు డాక్టర్తో మాట్లాడి ఏం జరిగిందంటే, బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ కావడం వల్ల మొత్తం బ్రెయిన్ అంతా వాపు వచ్చింది. ఆ వాపు రావడం వల్ల ఇంకా ఆయన కాన్షియస్ లెవెల్ అంటే ఆయన మాట్లాడే మతి స్థిమితం కోల్పోవడం జరుగుతుందనండి. అప్పుడు ఏం చేయాలంటే ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ చేయాలి. ఆ వాపు అనేది ఏదైతే తగ్గియాలి, తగ్గించేసి ఆ నీరు ఏదైతే ఉందో దాన్ని బయటికి పోవడానికి ఒక డ్రైన్ లాగా పెట్టుకోవాల్సి వస్తుంది. యూజువల్ ఇట్లాంటి ఆపరేషన్లు నిజామాబాద్ కాకుండా హైదరాబాద్ నిమ్స్లోనే చేస్తారు. కానీ మనకు ఆ పేషెంట్ ఈ గంజాలు వాళ్ళ కొడుకు గాని వాళ్ళ భార్య గాని మనకు కాన్ఫిడెన్స్ ఇచ్చిస్తారు, మేము ఏదైనా రిస్క్ ఒప్పుకుంటాం, మీరు ఏనే ఆపరేషన్ చేయరు, ఇప్పుడు ఎక్కడైనా గదే న్యూరో సర్జన్, ఎక్కడైనా గదే ఎండి సార్ అంటాడు, కాబట్టి ఏడవైనా గదే వెంటిలేటర్, కాబట్టి మీరు చేయండి, మీ మీద మాకు నమ్మకం ఉందనంటే ఆ నమ్మకంతో మేము ఆపరేషన్ చేసి ఆ రోజు రాత్రి 2 గంటలకు మధ్యలో రాత్రి 2 గంటలకు ఆపరేషన్ చేయడం మనకు అప్పుడు మత్తు డాక్టర్ దొరకడం చాలా గ్రేట్. ఇది నిర్మల్లో చేసిన తర్వాత ఒక 3-4 రోజుల వరకు వెంటిలేటర్ మీద పెట్టి ఐసీయూలో దానికి సంబంధించిన వెంటిలేటర్ డాక్టర్ గాని డాక్టర్ రాహుల్ గాని చూసుకోవడము, స్టాఫ్ చూసుకోవడము అంతా మంచిగా చూసుకొని 5వ రోజు మనము ఆ వెంటిలేటర్ కూడా తీసేయడం జరిగింది. ఒక 10 రోజులు మన హాస్పిటల్ ఉంచుకొని అంతా మంచిగా అయినాక ఇంటికి పంపించడం జరిగింది. మళ్ళీ ఇంకో 10 రోజుల తర్వాత రోజు నిజంగా మొత్తం ఆరోగ్యంగా మన హాస్పిటల్ కావడం నిజంగా మన ఆయన అదృష్టము. దానికి తోడు మన డాక్టర్ల ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని, అంటే న్యూరో సర్జరీ అనేది అంతటా చేసేది కాదు. ఇప్పుడు రాహుల్ సార్ అన్నట్టు ఇట్లాంటి కేసులు బయట రావడం కూడా నిమ్స్, బెంగళూరు నిమ్హాన్స్ అని బాగా పెద్ద సెంటర్ ఉంటుంది, అక్కడనైతే అట్లాంటిది కూడా మన హాస్పిటల్ కావడము, దానికి మన డాక్టర్ ఉండడం అనేది మన నిర్మల్ ప్రజల అదృష్టం అనుకోవాలా, మరి వాళ్ళ మన సేవాగుణం అనుకోవాలా. కానీ ఏదైనా సరే మనం ఇంత సేవ చేస్తున్నాము, వాళ్ళను బతికించి బయటపడేస్తున్నాం. కాబట్టి నిజంగా నిర్మల్ ప్రజలందరికీ కూడా ఈ సేవలు ఉపయోగించుకుంటున్నందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నువ్వు ఒక మాట మాట ఫస్ట్ రోజు కొంచెం నెత్తి నొప్పి ద్వారా వామిటింగ్స్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాను, న్యూరో హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ సారు ఒక 3 days ఉంచుకొని 3rd day కొంచెం కాన్షియస్ లో లేదు మొత్తం. అయితే ఆ రోజు నైట్ ఈవినింగ్ కల్లా సారు వేరే సచిన్ సార్ని కన్సల్ట్ చేసి ఆ రోజు నైట్ ఇక్కడికి స్వప్న హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ఆ రోజు నైట్ 12 o'clockకి సర్జరీ స్టార్ట్ చేసి మార్నింగ్ 5 అయింది సర్జరీ. ఆ రోజు నుంచి 4 days వెంటిలేషన్ పై నుంచి 5th day ఐసీయూలో పెట్టారు. అప్పటి నుంచి కొంచెం క్యూర్ అయింది సార్. ఇప్పుడు మన 15 days తర్వాత వచ్చి బాగానే ఉన్నది. It was with a neurologist for headache, dizziness and vomiting. And అక్కడ న్యూరాలజిస్ట్ దగ్గర 3 days కన్జర్వేటివ్ గా ట్రీట్మెంట్ తీసుకున్నారు, కానీ ఇంప్రూవ్మెంట్ రాలేదు. సో 4th కి మనకు ఒపీనియన్ వచ్చింది, సార్ రండి అక్కడ పేషెంట్ డ్రౌజీ అయ్యాడని. చూస్తే పేషెంట్ జీసీఎస్ నార్మల్ 15 ఉండాలి, కానీ అప్పుడు మేము చూస్తే జీసీఎస్ 6-7 ఉండేది. సిటీ చూస్తే సిటీలో బైలాటరల్ సెరెబెల్లం అంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ ఉంటుంది, అక్కడ బైలాటరల్ 2 సైడ్ కూడా బ్రెయిన్ సప్లై, బ్లడ్ సప్లై ఫుల్ కట్ అయి ఉంటుంది. అది చూసాము. అది చూసిన తర్వాత హైడ్రోకెఫలస్ అంటే బ్రెయిన్ లోపల కొంచెం వాటర్ చాలా ఎక్కువ అయింది, అది కూడా ఉంది. సో మేము అటెండర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేశాము, హై రిస్క్ సర్జరీ నిర్మల్లో యూజువల్లీ చేయడానికి కుదరదు, కానీ
మేము ఉన్నాం కాబట్టి మేము ఫిజిషియన్ సార్ అంటే సార్ గైడెన్స్ చేస్తామని వి ప్లాన్డ్ ఫర్ ఫోర్సా డీకంప్రెషన్ విత్ వన్ ఎక్స్ట్రా వెంట్రికులర్ డ్రైన్. ఎందుకంటే అది లోపల అనేది ఎక్స్ట్రా వాటర్ తీయడానికి డ్రైన్ పెట్టాము లోపల వెంట్రికల్ లో. సో సక్సెస్ఫుల్లీ 4th నైట్ ఇమీడియట్ ఆపరేట్ అయింది పేషెంట్. బికాస్